రైట్ ఇక విజువల్స్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకం మొదలైపోయింది. అదే విజయ్ శకం. ద్రావిడేతర పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా విజయ్ రికార్డుని సృష్టించబోతున్నారు. 1967 నుంచి 60 ఏళ్లుగా తమిళనాడులో ద్రవిడ వాదాలకు చెందిన పార్టీల నేతలే ఇప్పటి వరకు సీఎంలుగా పనిచేశారు. అంతకుముందు 1963, 67 వరకు తమిళనాడు సీఎంగా కాంగ్రెస్ నేత భక్తవత్సలం కొనసాగించగా ఆ తర్వాత కాంగ్రెస్ ఒంటరిగా తమిళనాడులో ఇప్పటి వరకు గెలవలేదు. డిఎంకే, అన్నా డిఎంకేలదే రాజ్యం. కాంగ్రెస్, బీజేపీలు స్థానిక పార్టీలకు తోక పార్టీలుగా మారిపోయాయి. రెండు బలమైన పక్షాలు అనుకుంటున్న తరుణంలో అనేక పార్టీలు పుట్టుకొచ్చినా ప్రజల్లో బలమైన స్థానాన్ని సంపాదించుకోలేకపోయాయి. విజయ్ మాత్రం సక్సెస్ దిశగా ముందుకు అడుగులు వేశారు. 2 ఏళ్ల క్రితం టీవీకే పార్టీని స్థాపించి పెను సంచలనం సృష్టించారు. 108 ఎమ్మెల్యేలను గెలిపించి దిగ్గజ పార్టీలకు చెక్ పెట్టారు. విజయ్ వంట మొత్తం 5 పార్టీల సంకీర్ణం ఉంది. అందుకే దళపతి విజయ్ ప్రమాణ స్వీకారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వెండితెర నుంచి పొలిటికల్ తెరపైకి ఎంట్రీ ఇచ్చారు విజయ్. తొలి ప్రయత్నంలోనే విజయ్కు అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. డిఎంకే, అన్నా డిఎంకేలకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన పూర్తి మెజారిటీని సాధించుకోలేకపోయారు. కేవలం 11 సీట్ల మద్దతు కోసం గడిచిన ఆ 4 రోజులుగా ఆపసోపాలు పడ్డారు. తమిళనాడు రాజకీయాలను దేశం మొత్తం ఆసక్తిగా గమనించేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎట్టకేలకు కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతు మేరకు 120 మార్కుకు చేరుకొని ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నారు. అయితే మద్దతు కూడగట్టుకునే సమయంలో విజయ్కు అనేకమైన సవాళ్లు, డిమాండ్లు ఎదురయ్యాయి. వాటిని రానున్న కాలంలో ఎలా పరిష్కరిస్తారు అనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. రాజకీయాలకు విజయ్ కొత్తే. పరిపాలనా అనుభవం అసలే లేదు. ఇదే సమయంలో డిఎంకే, అన్నా డిఎంకేలో కాకలు తీరిన రాజకీయ యోధులు ఉన్నారు. వారు విజయ్ను ముప్పతిప్పలు పెట్టొచ్చు. ఎన్నికల్లో గెలవటం వేరు, గెలిచిన తర్వాత పాలనా పగ్గాలు చేపట్టి సమర్థవంతంగా పరిపాలన చేయటం వేరు. ముఖ్యమంత్రిగా విజయ్ తీసుకునే ప్రతి చర్యను ప్రజలతో పాటు ప్రత్యర్థులు కూడా నిశితంగా గమనిస్తూనే ఉంటారు. గవర్నమెంట్ అనేది సినిమాటిక్గా ఉండదు. సినిమాటిక్ నిర్ణయాలు తీసుకోవటానికి కుదరదు. పైగా ఎన్నికల సమయంలోనే అనేక హామీలు ఇచ్చేశారు విజయ్. వాటిని ఫుల్ఫిల్ చేయటం అంత ఈజీ ఏమీ కాదు. కేంద్రంతో మొదట్లోనే తగువ పెట్టుకున్నారు ఆయన. బీజేపీ బద్ధ విరోధి కాంగ్రెస్తోనే పొత్తు పెట్టుకున్నారు. దీంతో కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లభిస్తుంది అన్నది కూడా మరొక ప్రశ్న.
రైట్, ఇక మనం విజువల్స్ లో చూడొచ్చు. విజయ్ అనే నేను అని సీఎంగా మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. విజయ్తో పాటుగా మరో 9 మంది కూడా మంత్రులు ఇందులో ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. చెన్నైలో 20 భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసిన అధికారులు విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖంగా సినీ నటి త్రిష హాజరు కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. సాంప్రదాయ చీరకట్టులో ప్రమాణ స్వీకారోత్సవానికి త్రిష హీరోయిన్ హాజరయ్యారు. అక్కడ మనం విజువల్స్లో బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఆమెతో పాటుగా విజయ్ తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు. అందరికీ అభివాదం చేస్తూ త్రిష కాసేపు అక్కడ సందడి చేశారు. అంతేకాదు మరొక వైపు విజయ్ సాదాసీదా బట్టల్లో ఒక సీఎంగా ప్రమాణ స్వీకారానికి పాల్గొనబోతున్న విజయ్ ఒక ఖద్దర్ షర్ట్ అలాగే మామూలు ప్యాంట్ ధరించి ఒక సామాన్యుడిలా హాజరు కావటం ప్రతి ఒక్కరిని గమనించేలా చేస్తోంది. అంతేకాదు అధికారులు పుష్పగుచ్చాలు అందించి అభివాదం చేశారు. కొంతమంది ప్రశంసలు కురిపించారు, శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే సాంప్రదాయ చీరకట్లు ప్రమాణ స్వీకారోత్సవానికి త్రిష హాజరై ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని నింపారు. ఆమెతో పాటుగా మరికొంతమంది సెలబ్రిటీస్ కూడా దాంట్లో పాల్గొనడం విశేషంగా కనిపిస్తోంది. ఎవరెవరు హాజరయ్యారన్నది కూడా మనం ముఖ్యంగా విజువల్స్లో చూడొచ్చు.